తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. శ్రీకృష్ణదేవరాయల ఆదర్శనీయమైన పాలనను నేటి పాలకులు స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, మాజీ మేయర్ సురేష్ బాబులు పిలుపునిచ్చారు. శ్రీకృష్ణదేవరాయలు 496వ వర్ధంతిని పురస్కరించుకుని కడప నగరం కృష్ణా సర్కిల్లో గల ఆయన విగ్రహానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో అన్ని కులాలకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తూ పాలన సాగించిన శ్రీకృష్ణదేవరాయలు తవ్వించిన కుంటలు, చెరువులు, ఇతర నీటి వనరులు నేటికి అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఆయన పాలన తీరు కారణంగానే కుల మతాలకు అతీతంగా ఆయనకు ఘన నివాళులర్పించడం జరిగిందని అన్నారు. మరి శ్రీకృష్ణదేవరాయల యొక్క 496వ వర్ధంతిని మరి ఇవాళ దేశమంతటా కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి ఇవాళ మన వైఎస్ఆర్ కడప జిల్లాలో, మన కడప నియోజకవర్గంలో, కడప నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, నాయకురాళ్ళు అందరూ కూడా కలిసి మరి శ్రీకృష్ణదేవరాయల్ని మరి ఆయన ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఇవాళ ఆయన పాలన ఈ దేశానికి ఆదర్శం. దక్షిణ భారతదేశానికి మహా చక్రవర్తిగా ఆయన పరిపాలన ఈనాటికి కూడా ఆదర్శమే. మరి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఆయనకు ఆదర్శంగా తీసుకొని రాజకీయాలకు అతీతంగా అందరు కూడా ఆయనకు ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఆయన పరిపాలన అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసిన వ్యక్తి. మరి ఆనాడు మరి ముఖ్యంగా రాయలసీమకు రత్నాల సీమ అని పేరు వచ్చింది. మరి ఆయన ఏదైతే చక్రవర్తిగా ఉన్న సందర్భంలో రాయలసీమలో రత్నాలు రాసులుగా పోసి అమ్మే పరిస్థితి ఉండేది. మరి అలాంటి రాయలసీమని మరి ఇవాళ ఏ రకంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆనాడు ఆయన తవ్విన ఏదైతే కుంటలు కానీ, చెరువులు కానీ మరి ఈనాటికి కూడా మరి అవే చెరువులు, అవే కుంటలు మరి ఈరోజు ఇప్పటి ప్రభుత్వాలు కూడా మరి దాన్ని అనుసరించి ఈరోజు వ్యవసాయ రంగం అంతా కూడా మరి ఆ చెరువుల మీద, ఆ కుంటల మీద ఆధారపడిన పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. ఆరాధ్య దైవంగా కొలిసే శ్రీకృష్ణదేవరాయలు వర్ధంతి ఈరోజు 496వ వర్ధంతి సందర్భంగా కడప నగరంలో దాసరి శివ, శివశంకర్, నాగేంద్ర అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. నిజంగా మన దక్షిణ రాష్ట్రంలో శ్రీకృష్ణదేవరాయలు అనంతపూర్ నుంచి త్రివేంద్రం వరకు ఆయన పరిపాలించిన గుర్తు చేసుకోవాలి. ఆయన పరిపాలనలో ఆ రోజు కుంటలు, చెరువులు అన్నీ చేసి రాయలసీమని రత్నాల సీమగా చేసిన వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు. ఈరోజు ఆయనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం అధికారంగా వర్ధంతి జయంతి జరిపేవాళ్ళం. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కానీ ఆయన వర్ధంతి జయంతిని జరిపే పరిస్థితులు లేవు. ఈరోజు మనం చూస్తున్నాం. ఈరోజు కడప నగరంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ముందుకొచ్చి మేము చేస్తున్నాం తప్ప ఆయన వర్ధంతిని ఇంతవరకు 16 నెలలైతే తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఏ రోజు కానీ ఆయన వర్ధంతి జయంతిని ప్రభుత్వ పరంగా చేసిన దాఖలు లేవు. నిజంగా రేపు ఎన్నికలు రాబోతున్నాయి. 4 నెలలకి ఇప్పుడు కాపుల కులస్తులు గుర్తుకొచ్చి ఈరోజు వర్ధంతి రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు చూస్తే ఆ పరిస్థితులు లేవు. నిజంగా కాపు సోదరులందరూ కూడా గమనించుకోవాలా. కేవలం ఎన్నికల ముందే వాళ్ళు ఆర్భాటం చేస్తారు తప్ప ఎప్పుడు కానీ జాతీయంగా వాళ్ళందరినీ గుర్తుంచుకోవాలన్న దాఖలు లేవు. నిజంగా ఇదంతా గమనించి రాబోయే రోజుల్లో కాపు సోదరులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కూడా కోరుకుంటున్నా. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న ఏటీపీ ఆపరేటర్లు, సెక్షన్స్ లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లకు కనీస వేతనాలు చెల్లించాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు గౌరవ అధ్యక్షులు కుమార్ కోరారు. ఈ మేరకు విశాఖ విద్యుత్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనేక సంవత్సరాలుగా ప్రభుత్వానికి, యాజమాన్యానికి వినతి పత్రాలు సమర్పించినా కూడా సమస్యల పరిష్కారం కాకపోవడంతో సమ్మె చేయాలని విద్యుత్ ఉద్యోగులు నిర్ణయించారు. పవర్ జేఏసీ ఇచ్చిన కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను ప్రధాన ఎజెండాగా చర్చల్లో చర్చించాలని, వీరిని రెగ్యులర్ చేసే విధంగా
ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కోరారు. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు, పీస్ రేట్ కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో స్టోర్ సమాలీసు, ఏటీపీ ఆపరేటర్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, సెక్షన్ ఆపరేటర్లు, షిఫ్ట్ ఆపరేటర్లు వీరి యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని గత 2 ఏళ్ల నుంచి కూడా వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ మా యొక్క సమస్యలను పరిష్కరించకుండా తాత్సారం చేస్తూ వస్తూ ఉంది. లోకేష్ బాబు గారు పాదయాత్ర సందర్భంగా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్ట్ కార్మికులందరినీ తెలంగాణలో మాదిరిగా సంస్థలో విలీనం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ 18 నెలలు గడుస్తున్నా సరే ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా కాంట్రాక్ట్ కార్మికుల పరిస్థితి దినదినగండో నూరేళ్ల ఆయుష్లాగా మారుతూ ఉంది. పెట్టల్లాగా కాంట్రాక్ట్ కార్మికులు విద్యుత్ తీగల మీద చనిపోతూ ఉంటే వాళ్ళని పట్టించుకునే నాదుడే లేడు. ఏఈలు డీఈలు డబ్బులు వేసుకుని చందాలు వేసుకుని వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటున్నారు తప్ప ఒక పాలసీ ప్రకారం కాంట్రాక్ట్ కార్మికులు మరణిస్తే ₹1 కోటి చెల్లించాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున ఫార్మాసిటీలో కానీ SEZలో కానీ ఎక్కడన్నా ప్రమాదం జరిగి చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం ₹1 కోటి చెల్లిస్తుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కాంట్రాక్ట్ కార్మికులు చనిపోతే ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే తెలంగాణ మాదిరిగా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా సంస్థలో విలీనం చేయాలి. అలాగే స్టోర్స్లోను మీటర్ రీడర్లు ఎవరైతే పనిచేస్తున్నారో వీళ్ళందరికీ నెలవారీ జీతాలు చెల్లించాలి. పీస్ రేట్ విధానాన్ని రద్దు చేయాలి. ఏటీపీ ఆపరేటర్లు కేవలం 6,000కి 7,000 రూపాయలకి వాళ్ళతోటి వెట్టి చాకరీ చేయిస్తున్నారు. వాళ్ళందరికీ కనీస వేతనాలు అమలు చేయాలి. అలాగే షిఫ్ట్ ఆపరేటర్లు వాళ్ళలో కూడా వ్యత్యాసాలు ఉన్నాయి జీతభత్యాల్లోని. కాబట్టి అందరికీ ఒకటే జీతం ఒకటే పే స్కేల్ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గ్రేడ్ 2 జేఎల్ఎంలు ఎవరైతే ఉన్నారో ఆ జేఎల్ఎంలు సచివాలయంలో రిక్రూట్ అయ్యారో ఆ రిక్రూట్ అయిన గ్రేడ్ 2 జేఎల్ఎంలకి ఈ రోజున మనం చూసుకున్నట్టయితే ప్రమోషన్లో కానీ శాశ్వత ఉద్యోగులకు ఇచ్చే రాయితీలు కానీ జీతభత్యాలు కానీ చెల్లించడం లేదు. వాళ్ళందరికీ పర్మనెంట్ ఉద్యోగాల్లాగే సమాన పనికి సమాన వేతనం ఏ రకంగా అమలు చేస్తున్నారో గ్రేడ్ 2 జేఎల్ఎంలకు కూడా పర్మనెంట్ ఉద్యోగాలకు ఇచ్చే అన్ని రాయితీల్ని అన్ని సౌకర్యాలని కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్ డిమాండ్లతోటి మేము ఈ రోజు చర్చల్లో కనుక సానుకూలంగా రాకపోయినట్టయితే రేపటి నుంచే నిరవధిక సమ్మె చేస్తాం. విద్యుత్తులో ఉన్నటువంటి విద్యుత్ పర్మనెంట్ ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఇప్పటికే జేఏసీగా పవర్ జేఏసీగా ఏర్పడి సమస్యల మీద ఆందోళన చేస్తున్నాయి. మేము విద్యుత్ స్ట్రగుల్ కమిటీగా ఆ జేఏసీకి పూర్తి సహాయ సహకారాలు మా సంఘీభావాన్ని తెలియజేస్తూ ఉన్నాం. మా సమస్యలు కనుక పరిష్కారం కాకపోతే కాంట్రాక్ట్ కార్మికుల్ని సమస్యలు ఈ ఎజెండా చర్చల్లో కనుక చర్చించకపోతే పెద్ద ఎత్తున మేము ఉద్యమాలు చేస్తాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ నటుడు నారా రోహిత్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు ఆసన్న అలియాస్ రూపేష్ సహా 208 మంది నక్సలైట్లు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లాలోని జగదల్పూర్లో నిర్వహించిన నక్సలైట్ల లొంగుబాటు కార్యక్రమంలో వారంతా జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. మావోయిస్టు చరిత్రలోనే ఇది అతిపెద్ద లొంగుబాటుగా నిలిచింది. లొంగిపోయిన తర్వాత మొత్తం 153 ఆయుధాలు అప్పగించినట్లు కేంద్ర హోంశాఖ తెలియజేసింది. వాటిలో 19 AK-47లు, 17 SLR, 23 ఇన్సాస్ రైఫిళ్లతో పాటు 36 303 రైఫిళ్లు, 41 బోర్ గన్లు, 11 BGL లాంచర్లు, 1 పిస్టల్ ఉన్నాయి. 2 రోజుల క్రితం మావోయిస్టు అగ్రనేత మల్లోజల వేణుగోపాల్ అలియాస్ భూపతి 60 మంది అనుచర నక్సలైట్లతో కలిసి మహారాష్ట్రలోని గడ్చిరోలిలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట ప్రధాన స్రవంతిలో కలిసిపోయారు. ఈ నేపథ్యంలో తాము కూడా లొంగిపోతున్నట్టు ఆసన్న ప్రకటించారు. हमारा जो साथी लोग है जो सशस्त्र संघर्ष को जारी रखना है करके जो तय किए साथी लोग भी अभी हम जिन विषयों को लेकर हमने ये निर्णय लिया इसमें मेजॉरिटी साथियों को तो हमारा जो तरीका है जो तरीका हमने लिया उस पर आपत्ति है, लेकिन वो तरीका किस स्थिति में हमने वो तरीका को अपनाया इसे समझना है करके मैं अपील कर रहा हूँ साथी लोगों को. आप लोग भी सोचना चाहिए. आप लोगों का सुरक्षा का चिंता जरूर है. हमें पहले हम बचना है, बाद में हम क्या करना है करके सोच सकते. जो मौका है उसको इस्तेमाल कर सकते हम. इसलिए सभी साथी लोग किसी साथियों का भी जानकारी भी नहीं है, वो साथी लोगों का भी जानकारी हो रहे. कुछ लोगों को दूसरा राज्यों में जो साथी लोग है ये तो इस प्रक्रिया के बारे में क्या हो रहे जानकारी भी नहीं है. अभी मीडिया के जरिए ये सब तो पता चलेगा, तब आप लोग भी अगर सोचने से इस प्रक्रिया में आना चाहे तो फिर क्या तरीका कुछ तो रहना चाहिए करके मैं सोच के मैं एक मेरा कांटेक्ट नंबर दे रहा हूँ. आप लोग इसमें कांटेक्ट कर सकते. कांटेक्ट करके
करने से हम इसके ऊपर कोई कुछ भी आपका विचार भी बता सकते हैं। इस प्रक्रिया में आना चाहिए तो भी आप लोग कांटेक्ट करने के लिए मैं नंबर दे रहा हूँ। मेरा कांटेक्ट नंबर है 6267138163 और एक बार दोहरा रहा हूँ 6267138163। इस पर आप लोग कांटेक्ट कर सकते, संपर्क कर सकते, मुझे ऐसा कोई कॉमरेड्स कांटेक्ट कर सकते करके मैं आशा कर रहा हूँ, साथियों से अपील भी कर रहा हूँ। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాలూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన మంత్రి సంధ్యారాణి విద్యార్థులందరూ బాగానే ఉన్నారని, కొంతమంది కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం. ప్రభుత్వ అండదండలతోనే రాష్ట్రంలో నకిలీ అక్రమ మద్యం వ్యాపారం సాఫీగా సాగుతోంది. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి పేర్ని నాని. అవినీతి అక్రమాలు అరాచకాలకు మాజీ మంత్రులు జోగి రమేష్, పేర్ని నాని నిదర్శనం. మండిపడ్డ టీడీపీ ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, కాగిత కృష్ణప్రసాద్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటుడు నారా రోహిత్, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.